నా ఫ్రెండ్ ఒకడు బస్ స్టాండ్లో ఒక ఫిగర్ని పటాయించాడు. అది కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత ఐఫోన్ గిఫ్ట్ ఇమ్మని అడిగింది. వాడి దగ్గర డబ్బులు లేక కిడ్నీ అమ్మేయాలనుకున్నాడు. కానీ ఆపరేషన్ వికటించడంతో మంచాన పడ్డాడు. వాడి పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ పేరెంట్స్ని అడుగుదాం. దేవుడు పైనే భారం వేశాం. ఇది ఇలా ఉండగా నా మరో స్నేహితుడు తన లవర్ స్కూటీ గిఫ్ట్ అడిగిందని వాళ్ళ అమ్మ నగలు అమ్మేసి మరీ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ దొబ్బేసి ఆఖరికి అడిగి హ్యాండ్ ఇచ్చింది. ఆడి పరిస్థితి వాడి మాటలోనే విందాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చక్కగా ఉండండి, అమ్మాయిలకి దూరంగా ఉండండి. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. ఎందుకో ఏకాంత వేళ చంతకేరానంది వేళ గాలిలో రాగలమాల జంటగా తోడుంది నీల నీ ఊహలో కలా ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా కంటి పరదా నీ బొమ్మగా కళలులికేనా వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా జాన్ తెలుగులా జాన వెలుగులా బిన్నెలై గిచ్చానా బేకువే తెచ్చానా పాలమడుగులా పూల జిగులా అన్ని పోలికలు విన్నా వేడుకలు ఉన్నా నువ్వేమన్నా నీ మాటలు నన్నే చూస్తున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా మొబైల్